కర్నూలు పార్లమెంట్లో అభివృద్ధి ఎక్కడ జరగలేదని టీడీపీ ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా పార్లమెంటు పరిధిలో వైసీపీ ప్రభుత్వం తాగు, సాగునీరు అందించడంలో వైఫల్యం చెందిందంటున్న పంచలింగాల నాగరాజుతో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కర్నూలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా సామాన్య కార్యకర్త ఎంపీటీసీ అయినటువంటి పంచలింగాల నాగరాజుకి కర్నూలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేశారు. ఆయన మనతో ఉన్నారా, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక సామాన్య కార్యకర్తగా ఎంపీటీసీగా ఉన్నటువంటి పంచలింగాల నాగరాజుకి టీడీపీ అధినేత బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేసినారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ అని చెప్పాను. నా ఫీలింగ్ చెప్తా, మీ ఫీలింగ్ ఎట్లా ఉందని అంటున్నారు. మేము తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నాం పుట్టినప్పటి నుంచి. తెలుగుదేశం పార్టీ అయితేనే, ఎందుకంటే రాజకీయ వ్యవస్థను సృష్టించిందే తెలుగుదేశం పార్టీ. మండల వ్యవస్థ తెచ్చి సందులోకి రాజకీయాన్ని పంపించినటువంటి పార్టీ ఇది. పంపించి మాలాంటి వాళ్ళని రాజకీయంగా చైతన్యం చేసి అతి సామాన్యునికి అందరం ఎక్కించే పార్టీ తెలుగుదేశం. అందులో భాగంగా ఈ రాష్ట్రం తీసుకోండి. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు 2024 తీసుకోండి, సార్వత్రిక ఎన్నికలు. రాష్ట్రానికంతా అతిపెద్ద ఎగ్జాంపుల్ నేనే. అంటే బడుగు బలహీన వర్గాలు ఎక్కువ సాధారణ ఎంపీటీసీ నుంచి రాజకీయ వ్యవస్థలో అతి చిన్న పోస్ట్ ఏదైనా ఉందంటే ఒక ఎంపీటీసీ నుంచి కర్నూలు లోక్సభ స్థానానికి అతిపెద్ద పోస్ట్ భారతదేశంలో ఏదైనా ఉందంటే లోక్సభ స్థానమే. అటువంటి స్థానం ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ. అటువంటి నా కన్నతల్లి లాంటి పార్టీకి ఎన్ని జన్మలు ఎత్తినా నేను నా రుణం తెంపుకోలేనని చెప్పేసి ఎటువంటి అభిప్రాయం, నాకు అంత అభిప్రాయం ఉంది. కాబట్టి పార్టీని అఖండంగా మెజార్టీతో గెలిపించుకోవడానికి బీసీలంతా కంకణబద్దులై ఉన్నారు. అంటే ప్రధానంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీరు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? సమస్యలు ఏవేవి మీ దృష్టికి తీసుకొచ్చారు? వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ ప్రజల పరిస్థితి ఎట్లుందంటే సోదరా, చాలా దారుణంగా ఉంది. 25 పార్లమెంట్లు ఉంటే అత్యంత వెనుకబడిన పార్లమెంట్ అంటేలే మన కర్నూలు పార్లమెంటే. ఎందుకో ఈ కర్మఫలం ఏమో కానీ సరే. అప్పుడు ఏముంది అంటే ఉమ్మడి జిల్లా ఉన్నది మన కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా ఉన్నది. నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా ఉన్నప్పుడు అంటే స్టేట్ బై అంతా కాంబినేషన్ తెలంగాణ, ఆంధ్ర ఉన్నప్పుడు ఏం చేశారు, వాళ్ళు ఫండ్స్ కర్నూలు జిల్లాకి ఇచ్చారు. అప్పుడు రాజకీయ నాయకుల పరిస్థితుల్లో వాళ్ళు బ్రహ్మాండంగా పరిపాలిస్తే ఏమైంది, దిగువ జలాలు ఉన్నాయి అని చెప్పేసి శ్రీశైలం డ్యామింగ్కి వెళ్ళిపోయినాయి. ముచ్చమరి ఎత్తిపోతల పథకం అని చెప్పేసి, తెలుగుగంగ అని చెప్పేసి నిధులలో తీసుకుపెట్టబెట్టారు. ఇప్పుడు మళ్ళీ పరిపాలనలో బాగా జగన్మోహన్ రెడ్డి గారు విభజించారు. దాన్ని విభజించినప్పుడు ఏమైందంటే కర్నూలు అట్లయిపోయింది, నంద్యాల అయిపోయింది. మనకేం మిగిలిన ఒక శిలలాగా మిగిలిపోయింది కర్నూలు. ఒక శిల, ఏమేం లేదు, శూన్యంగా. మీరు ఒక్కసారి భౌగోళికంగా తీసుకొని చూడండి పటం, కళ్ళలో రక్తం వస్తుంది, నీళ్ళు కాదు. ఎందుకంటే కర్ణాటక నుంచి నీళ్ళు ఎంటర్ అయితేనే వాటర్ అంతా రైతుల మీద, గుండెల మీద పారిపోతూ ఉన్నాయి. ఎక్కడికి పోతాయి? శ్రీశైలం డ్యామ్కి పోతాయి. మా జిల్లా ఇక్కడ విడిపోవడం వలన మాకు ఒక చిన్న ఆనకట్ట లేదు. ఎక్కడ బాగా చూడండి, నదీ తీర ప్రాంతం చూస్తేనేమో 98 కిలోమీటర్లు ఉంది మాకు కర్నూలు పార్లమెంట్లో. ఎక్కడో చిన్న ఆనకట్ట లేదు. మా రైతాంగం ఒక్క ఎకరా కూడా సాగునీటిని నోచుకోలేకపోతుంది. కాస్త ఎల్ఎల్సీ ఉంది కదా అనుకుంటే ఎల్ఎల్సీకి 25 టీఎంసీలు రావాలి మాకు. అది కూడా వర్షాభావ పరిస్థితుల్లో కర్ణాటక వాళ్ళు ఏం చేశారు, 14 టీఎంసీలు తగ్గించారు. ఆ 14 టీఎంసీలు చక్కగా వస్తున్నాయంటే వస్తు జలచౌర్యం. ఎక్కడ మా పరిస్థితి? కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ సమస్య వల్లనే, ఈ ఇరిగేషన్ లేకపోవడం వల్ల కర్నూలు ప్రజల్లో 2,50,000 మంది వలస వెళ్ళిపోతారు. ఎక్కడికి పోతారు మళ్ళీ వాళ్ళు కూడా? మన పక్క జిల్లాలకే, నంద్యాల, గుంటూరు, మన జిల్లా వాళ్ళు పక్క జిల్లాలో పనిచేస్తున్నట్టు ఎంత గుండె తరుక్కుపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రజలారా. కాబట్టి మన కర్నూలు జిల్లాని, మన మీద పోతున్నటువంటి నీటిని మనం ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. కాబట్టి ఒక్కసారి మా లంటలకు అవకాశం ఇవ్వండి. 5 సంవత్సరాలు మేము కానీ మా లంటలు చేయలేకపోతే రెండోసారి ఎలక్షన్ కూడా రాను. అంటే ప్రధానంగా ఒక వైసీపీ ఆరోపణ చేస్తుంది, గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉండి ఇక్కడే జెండా ఆవిష్కరణలో కర్నూలు జిల్లాకు అనేక హామీలు ఇచ్చాడు. హామీలను ఇంప్లిమెంట్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఈసారి ఖచ్చితంగా టీడీపీని ఓడించాలని వైసీపీ నేతలు చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? కాదు సోదరా, ఇప్పుడు మీరు అడిగే ప్రశ్ననే కాదు అది. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ జెండా ఎగరేసినారు, ఏదో మాటలు చెప్పారు అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ ఫ్లాగ్ ఈయన చంద్రబాబు నాయుడు వేసింది. ఆయన అన్నీ చెప్పిపోయినాడు, ఏం చేయలేకపోయినాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో చేశాడు. తెలుగుదేశం పార్టీ వచ్చి ఆయన ఫ్లాగ్ ఫస్ట్ ఆడ వేసిన తర్వాత రాష్ట్రం విడిపోయింది. ఇది ఒకప్పుడు రాజధాని కర్నూలు, జెండా ఫ్లాగ్ అంటే వేస్తే ఒక సెంటిమెంట్గా జెండా ఎగరేసి కంకణం కట్టుకొని అదే ఎస్ఏపీ క్యాంప్ గ్రౌండ్లో అమరావతి స్థాపించి 32,000 ఎకరాలు, 1 సింగిల్ ఎన్పీ లేకుండా 32,000 ఎకరాలు ల్యాండ్ స్థాపించినటువంటి మేధోమదనంతో చేసి ఆయన
ఒక రాజధాని రా బాబు అని పట్టం కట్టి పెట్టినాడు, లక్షల ఆస్తి. సరే అది వద్దు, రాష్ట్ర పరిస్థితి, మన జిల్లా పరిస్థితి చెప్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎలక్షన్లకు ముందర ఇదే నంద్యాల చెక్ పోస్ట్లో జలదీక్ష పెట్టాడు. మీ మీడియా సోదరుల కల్లా బాగా గుర్తుంటుంది జలదీక్ష. నేను ఈ రాయలసీమనంతా ఏదో నీళ్లు బారిస్తాను, నేను ఏదో చేస్తా, అది చేస్తా, ఇది చేస్తాను 3 రోజులు జలదీక్ష చేశాడు. 2 రాత్రులు పండుకున్నాడు నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర జలదీక్షలో. మరి తెలుగుదేశం పార్టీ బైఫర్గేషన్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చిన తర్వాత వేదవతి ప్రాజెక్టుకి 1970 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అలాట్ చేసింది. వేదవతి ప్రాజెక్టుకి అలాట్ చేసిన తర్వాత డిపిఆర్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయిపోయింది, పైప్స్ అన్నీ వచ్చేసినాయి, వర్క్ జరిగే టైంలో గవర్నమెంట్ మారిపోయింది. మరి ఈ మహానుభావుడు జలదీక్ష ఇదే కర్నూలు గడ్డ మీద చేశాడు కదా, మరి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన బాధ్యత ఆయనకు ఉంది కదా. 1 ఇంచు చేశాడు, 1 ఇంచు సరే ఓని. ఆయన వచ్చి ఎవరైనా సరే, ఒక ఎమ్మెల్యే స్థాయి కాదు, ఒక ఎంపీటీసీ కాంచి ఒక మినిస్టర్ స్థాయి వరకు, ముఖ్యమంత్రి స్థాయి వరకు కర్నూలు జిల్లాలో మాలాంటి అతి సామాన్య ఎంపీటీసీ నేను కూడా మాతో డిబేట్ కూర్చోమని నేను చెప్పాను ఇదివరకే మీడియా ముందర. కర్నూలుకి తెలుగుదేశం పార్టీ ఏమేమి ఇచ్చింది అనేది, ఉర్దూ యూనివర్సిటీ అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయితేనేమి, సోలార్ అయితేనేమి, కరెంట్ పరిస్థితులు బాలేవు కూడా అని చెప్పేసి సోలార్ దేశానికి 2వది, విత్తన అంకుర సంస్థ అయితేనేమి, బనవాసిలో వెటర్నరీ పాలిటెక్నిక్ అయితేనేమి, టెక్స్టైల్ పార్క్ కోసం చేనేత లెక్కమని చెప్పేసి ఎమ్మెనూరు ప్రాంతంలో 100 ఎకరాలు అలాట్ చేస్తే తెలుగుదేశం గవర్నమెంట్ ఈ మహానుభావుడు ప్లాట్లు వేసి జగనన్న స్మార్ట్ సిటీ అని పెట్టాడు. మరి ఎక్కడైనా మీరు ఒకసారి ఆలోచించండి, ఇచ్చిన వేదావతి ప్రాజెక్టున కట్టకుండా పెడితే ఫండ్స్ అలాట్ అయినట్టు అవి తీసుకుంటే వెనక్కి సర్పంచులను ఒక మాటలు చెప్తా సోదరా, ఈ కర్నూలు జిల్లానే రాష్ట్రంలో సర్పంచుల వ్యవస్థ ఎంత నిర్వీర్యం చేశాడు, వ్యవస్థలను ధ్వంసం చేశాడు, గ్రామాలను ఎక్కడికక్కడ చీకట్లో పడేశాడు. దీన్ని బట్టి ఇంకా మీరు మీడియా వాళ్ళు మీరు అడగాలండి ఈ క్వశ్చన్లు. టీడీపీ జెండా ఎగరేస్తారా? ఏది ఏమైనా కూడా 7 అసెంబ్లీలు, పార్లమెంటు, ఎక్కడ మీకు రాష్ట్రంలో ఎట్టొచ్చినా కూడా ఫలితాలు అక్కడ గణనీయమైన ఫలితాలు వచ్చినాయి. కర్నూలు అంటే ఏదో, రాయలసీమ అంటే ఏదో జగన్ కేసర్ అని చెప్పి ఆయన రాసుకుంటున్నాడు డైలీ నా రాయలసీమ అని. మా చంద్రబాబు గారు కూడా అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి సంక్షేమం తెలిసినటువంటి మహానుభావుడు ఆయన. ఎస్వీ యూనివర్సిటీ చదివాడు, ఆయన కూడా రాయలసీమ ఆశ. ఇద్దరిని చూశారంగా, జగన్ చూశారు. చిత్తూరు జిల్లా, కడప జిల్లా పక్కనే అన్నదమ్ముల జిల్లాలు అవి. మనవి ఇక్కడ అన్నదమ్ముల జిల్లాలు, మనవి కూడా అనంతపురం, కడప, కర్నూలు. కాబట్టి వాళ్ళిద్దరు పక్కన ఆయన చూశారు. కాబట్టి నేను ఇంటికి పంపించడం తథ్యంగా. ఆయన భయపడుతున్నాడు, ఎక్కడ పోలే నా పరిస్థితి ఏంది అని చెప్పేసి. కాబట్టి ఏం భయపడకండి, ఒక నిమిషం. కాబట్టి కర్నూలు జిల్లా స్వీప్ అవుతుంది సార్. మొత్తం కర్నూలు పార్లమెంటుకు సంబంధించి ఖచ్చితంగా పసుపు జెండా ఎగరేస్తాము. ఇప్పటికే కర్నూలు పార్లమెంట్లో ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఖచ్చితంగా ఈసారి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయని పంచలింగాల నాగరాజు చెప్తున్నారు. కర్నూలు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరేస్తామని కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు చెబుతున్న పరిస్థితి. ఇది కర్నూలు పార్లమెంటుకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీవీ బ్రదర్ 10 టీవీ, కర్నూలు జిల్లా.